ఎలక్షన్ రావడానికి మోడీ భయపడుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? మోదీ భయపడుతున్నారో, మోదీని చూసి ఇతరేతరులు భయపడుతున్నారో అది వాళ్ళు సరిగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భయాన్ని కప్పించుకోవడానికి ఆ భయాన్ని నరేంద్ర మోదీ గారి మీద ఎత్తేస్తే దానిలో ఎలాంటి వాస్తవాలు ఉండవు. దేనికి భయపడాలండి? నరేంద్ర మోదీ గారు అభివృద్ధికి అభివృద్ధి చేశారు. ఎన్నో వందల సంవత్సరాలు కొట్లాడుతున్న రామ మందిరం గురించి అది నిర్మాణం పూర్తి జరిగింది. టెంట్లో ఉన్న శ్రీరాముడు ఈరోజు భవ్యమైన దివ్యమైన రామ మందిరంలో ప్రతిష్టాపన జరిగింది, రాముడి ప్రతిష్టాపన. ఇంకా డెవలప్మెంట్ వైజ్ చూసుకున్నా, ఏ కోణం తీసుకున్నా కూడా భారతదేశము 6 దశాబ్దాల కాలము కాంగ్రెస్ హయాంలో భారతదేశం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మన భారతదేశం. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో 2014 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఇండియా హ్యాస్ సీన్ దట్ గ్రోత్. నరేంద్ర మోదీ గారు ఎందుకు భయపడాలి? వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అబ్కి బార్ 400 పార్, అంతే మా నినాదం. అంటే రాజ్యం వస్తే, మూడోసారి వస్తే మాత్రం రాజ్యాంగాన్ని మార్చేస్తారంటున్నారండి. ఇంక లేదు గెలిపించకండి బాబోయ్ అంటున్నారు. రాజ్యాంగంలో ఏం రాజ్యాంగాన్ని మార్చేస్తారంట. రాజ్యాంగంలో ఏం మారుస్తారు? అన్ని ఏం మార్చాలంటున్నారు? ఇప్పుడు రాజ్యాంగాన్ని అసలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి డ్రాఫ్ట్ చేసిన రాజ్యాంగం ఒక తరాలో ఉంది. దాన్ని వీళ్ళకు అనుగుణంగా ఉండడానికి ఎన్నిసార్లు అమెండ్ చేసుకుంటూ రాజ్యాంగాన్ని మార్చారు. మరి అప్పుడు కాంగ్రెస్ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు రాజ్యాంగమే లేకుండా చేస్తాము, రాజ్యాంగమే మాయమైపోతుంది, లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనేవాళ్ళు మరి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము వాళ్ళు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మార్చారు? అసలు రాజ్యాంగంలో మేము ఏం మార్చాలనుకుంటున్నాం అంటే యూసీసీ దేవద్దా, సిఏ అమలు కావద్దా, 370 ఆర్టికల్ వీళ్ళు అన్నట్టు మళ్ళీ తీసుకొని రావాలా, లేకపోతే త్రిపుల్ తలాక్ రద్దు చేసాం దాన్ని మళ్ళీ వీళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ముస్లిం పర్సనల్ లాని వక్ఫ్ బోర్డుని ఇంకా వీళ్ళు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారా? ఏ చట్టాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు? రాజ్యాంగంలో అసలు సెక్యులర్ అనే పదమే లేదు, కానీ ప్రియాంబుల్లో దాన్ని చేర్చడం జరిగింది. మరి అది రాజ్యాంగాన్ని మార్చడం కాదా? అది వీళ్ళ స్వలాభం గురించి చేసిన రాజకీయ లబ్ధి కోసం చేసిన రాజ్యాంగ మార్పు కాదా? వీళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందండి. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా అసలు ఏంటి రాజ్యాంగం మారుస్తారు అని అంటే ఏం మార్చబోతున్నాం మేము రాజ్యాంగంలో? మీకు అంత క్లారిటీ ఏముంది రాజ్యాంగంలో వీళ్ళు ఏమేమి మార్చబోతున్నారు అని? అది వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దానికి మేము ఎందుకు మార్చాలనుకుంటున్నాం కూడా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే వీళ్ళు ఏమంటారంటే రాజ్యాంగం అంటే మోడీ రాజ్యాంగం వస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం కాదు, మోడీ రాజ్యాన్ని తీసుకొస్తామని అనుకుంటున్నారని. ఇప్పుడు అంబేద్కర్ గారి రాజ్యాంగం మనం ఫాలో అవుతున్నాము, మనం ఫాలో అవుతుంది. మీరు అనుకుంటున్నారా? చూస్తున్న ప్రజలు అనుకుంటున్నారా? ఖచ్చితంగా 100% ఎలాంటి మార్పు చేర్పులు జరగకుండా అంబేద్కర్ గారు రాసిన అచ్చమైన స్వచ్ఛమైన రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నాం. కొన్ని మార్పులు అంటే కాలంగా మనం మార్చుకున్నాం కదా. ఎవరు మార్చారు వీటిని? అప్పుడున్న కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కదా ఈ మార్పులన్నీ కూడా. మరి నరేంద్ర మోదీ గారి హయాంలో, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో జరిగిన మార్పులు ఈ దేశ భవిష్యత్తుకి మంచి చేసాయా చెడు చేశాయి? మన దేశంలో ఉన్న ప్రజలకి మంచి చేసాయా చెడు చేశాయి? ఈ దేశ అభివృద్ధికి అది ఏమంటారు ఒక బలమైన స్తంభంగా నిల్చుందా, లేకపోతే ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అది పునాదిగా మారిందా? ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. నిజంగా వీళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే మనకు కావాలి, మోదీ గారి రాజ్యాంగం వద్దని వీళ్ళు అనుకుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో శ్రీరాముడు ఉన్నారు, హనుమంతుడు ఉన్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ మరి మళ్ళీ చేరుద్దామండి, మళ్ళీ ఒకసారి అమెండ్ చేసుకుందాం, మళ్ళీ వీళ్ళందరినీ కూడా చేర్చేద్దాం. ఏమంటారు? అందరూ అంగీకరించండి దానికి. మేము కూడా అంగీకరిస్తున్నాం. మరి ముస్లిమ్స్ కి పర్సనల్ గా అంటే మైనారిటీస్ కి పర్సనల్ లాస్ ఏం లేవు, వక్ఫ్ బోర్డ్ అనేది లేదు, సెక్యులర్ అనే పదం లేదు. సో ఇవన్నీ లేనప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పార్టీషన్ అంటే పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ ఆయన రాసుకున్న పుస్తకంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్న ముస్లింలు అందరూ కూడా ఇప్పుడు ఎలా అయితే ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజన్ పార్టీషన్ జరిగినప్పుడు పాకిస్తాన్ లో ఉన్న హిందువులందరూ ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ అక్కడ వెళ్ళిపోవాలి కదా. మరి అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరినీ పాకిస్తాన్ పంపించేద్దాం. మరి కాంగ్రెస్ వాళ్ళకి సమ్మతం అయితే మాకు కూడా సమ్మతం, ఇబ్బంది ఏం లేదు. ఇందాక అన్నట్టు సిఏఏ చట్టం అన్నారు కదా, అది 2019లో తీసుకొచ్చారు, కానీ ఇప్పుడే ఎలక్షన్ ముందు ఎందుకు అమలు చేయాలని అనుకున్నారు? ఇది ఎలక్షన్ ముందు అమలు అని ఏం లేదండి. ఇప్పుడు మనం ఏ చట్టం తీసుకొచ్చినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది పడుతూ ఉంటుంది మనకి. ఎలక్షన్ ముందే చేస్తున్నాం, ఎలక్షన్ ముందు మనం చేయట్లేదు అని ఇలాంటిది ఏం లేదు. దీని గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఈవెన్ యూసీసీ గురించి కూడా చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పుడైతే ఈవెన్ రామ్ మందిర్ కేసు కూడా 2014 ఇమీడియట్లీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత వెంటనే కూడా ఆర్కియాలజిస్ట్ ని అక్కడికి పంపించడము, ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకురావడం, ఎట్ ద సేమ్ టైం సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్లు వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ ఇట్స్ ఎ ప్రాసెస్, ఇట్ టేక్స్ సమ్ ప్రాసెస్.
సో ఆ ప్రాసెస్ లో భాగంగా మేబీ టైం తీసుకొని ఉండొచ్చు, కానీ ఇట్ డజంట్ మీన్ ఎలక్షన్స్ ముందేది చేస్తున్నాం అనే దానికి మాత్రం ఎలాంటి ఇది లేదు. లేదు మీ అంటే వీళ్ళు ఏమంటారంటే ప్రజలందరూ కూడా దీనికి అంటే ప్రజలు ఏమన్నారండి, ప్రజలకి నరేంద్ర మోదీ గారి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన గ్యారంటీలు ఎలా అమలు పరిచారో కూడా ప్రజలకి చాలా విశ్వాసం, నమ్మకం మోదీ గారి మీద ఉంది. ప్రజలు ఏమనుకోవట్లేదు, ఈ రాజకీయ నాయకులు వాళ్ళ కుర్చీలు ఎక్కడ ఊడిపోయి కింద పడతారేమో అని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళకి రాజకీయంలో భవిష్యత్తు కోల్పోబోతున్నారు, ఇతర పార్టీలు, అన్యాయం చేస్తున్న పార్టీలు, ఎవరైతే ప్రజలు దోచుకొని తింటున్న పార్టీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంకా రేపు మనుగడ కొనసాగించలేమేమో, ప్రజల్ని ఇంకా దోచుకోలేము, దోపిడీదారులుగా మనం మారలేము, రాజకీయాలు అంటే ఇంకా క్లీన్ అండ్ క్లియర్ పొలిటీషియన్ గా మనం ఉండాల్సి వస్తుందేమో అనే భయంతో ఈ బందిపోటు దొంగలు ఉన్నారు చూడండి, కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న వాళ్ళు I.N. పెట్టుకున్నారు కదా పెద్ద అలయన్స్ పేరు, వీళ్ళు భయపడుతున్నారు. కేవలం అంతే, ప్రజలు పూర్తి విశ్వాసం మీద ఉన్నారు. డబ్బులు ఇస్తే వెళ్ళి కండు వేసుకొని కాంగ్రెస్ మీటింగ్ లోనో బీఆర్ఎస్ మీటింగ్ లోకి వెళ్తున్నారు, కానీ ఎవరినైనా అడగండి మోదీకే మౌత్, కమలం పువ్వు గుర్తుకే మౌత్, సింపుల్ యాజ్. అంటే వీళ్ళు ఏమంటారంటే మూడోసారి ఎందుకు గెలిపించాలి, ఏం చేశారని మూడోసారి గెలిపించాలి, ఏం చేయలేదని గెలిపించకూడదండి, ఏం చేయలేదని గెలిపించకూడదు చెప్పండి. ఇప్పుడు 6 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించింది. అప్పుడు 2014 నరేంద్ర మోదీ గారు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ఓత్ తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కుర్చీ ఎక్కిన రోజు దగ్గర నుండి ఈ క్షణం వరకు అభివృద్ధి ఏంటి, ప్రతి అంశంలో కూడా అభివృద్ధి ఏంటో మేము చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము శ్వేతపత్రం కూడా విడుదల చేసాం. శ్వేతపత్ర.in అనే వెబ్సైట్ ద్వారా మీరు భారతదేశంలో ఉన్న ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా, మీరు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్ మీరు అక్కడ టైప్ చేస్తే ఆ పర్టికులర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో నరేంద్ర మోదీ గారి స్కీమ్స్ ద్వారా ఎవరెవరికి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఏ స్కీమ్ ద్వారా ఏమేమి అక్కడ ప్రయోజనాలు జరిగాయని ప్రతిదీ ఒక 10 సంవత్సరాల మా పరిపాలన కాలంలో మేము శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ప్రధాని అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీకి మీరు కేంద్రంలో అధికారం ఇచ్చిన తర్వాత మేము ఇంత చేసి చూపించాము అని 6 దశాబ్దాల పాటు వీళ్ళు నడిపారు కదా ఇందిరమ్మ రాజ్యాన్ని, గాంధీ గారి రాజ్యాన్ని, నెహ్రూవే నెరా నడిపారు కదా. మరి 6 దశాబ్దాలు వీళ్ళు చేసిన కృషి, భారతదేశం గురించి మాట్లాడండి అని అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ కి ఎందుకు గొంతు రావట్లేదు, ఎందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది? వాళ్ళు 6 దశాబ్దాల పాటు పరిపాలించారని, మేము పరిపాలించి 1 దశాబ్దం మాత్రమే. కానీ నరేంద్ర మోదీ గారు ఇప్పుడు 2047 గురించి మాట్లాడుతున్నారు, భారతదేశం యొక్క ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ 6 దశాబ్దాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము లేదు. ఎట్ ద సేమ్ టైం ఇంకా క్యాస్ట్ బేసిస్ గురించి ఎందుకు మీరు సెన్సెస్ విడుదల చేయట్లేదు, కులానికి సంబంధించి, అంటే ఈ సమాజాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం, ఇంకా నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అనుకుంటూ, ద్రవిడులు, ఆర్యులు అనుకుంటూ ఇంకా ఈ భారతదేశాన్ని ఎంత ముందుకు ప్రపంచం ఉరుకుతుందో అంత వెనక్కి భారతదేశాన్ని, వీళ్ళ నమ్మకాలను వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అబ్ కి బార్ 400